డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ ఆదేశాల మేరకు కురవి మండల కేంద్రంలోని మహాశివరాత్రి ఉత్సవాలు సందర్భంగా జరుగుతున్న పనులను పరిశీలించి పలు సూచనలు చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కురవి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంబటి వీరభద్రం గౌడ్, కురవి దేవాలయం చైర్మన్ కోర్ను రవీందర్ రెడ్డి, కార్యనిర్వహణాధికారి సత్యనారాయణ, ధర్మకర్తలు చిన్నం గణేష్, బాలగాని శ్రీనివాస్, శ్రీధర్, టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ గారి ఆదేశాల మేరకు ఈ దేవాలయాన్ని ఆయన మనసులో కానీ ఆయన ఉద్దేశం కానీ గతంలో దానికి ఇప్పటిదానికి ఒక ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే చాలా పవిత్రమైన దేవాలయం శ్రీ వీరభద్ర స్వామి దేవాలయం, చాలా పేరుగాంచిన దేవాలయం. దానికి తగిన విధాలుగా అన్ని విధాల నిధులు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈసారి ఇంకా గతం కంటే ఇంకా ముందుగా మంచిగా జరగాల బ్రహ్మోత్సవాల ఆలోచనతో 14/2/2026 అంకురార్పణ మొదలుకొని 15వ తారీఖు రోజు శ్రీ భద్రకాళి శ్రీ వీరభద్ర స్వామి కళ్యాణం. ఆ రోజు నుండి అన్ని క్రమేణా తెప్పోత్సవం కానీ 18వ తారీఖు తెప్పోత్సవం కానీ, 20వ తారీఖు నాడు రథోత్సవం కానీ, 21వ తారీఖు నాడు బండ్లుదిరుగుడు కానీ, 22వ తారీఖు నాడు వసంతోత్సవం కానీ, ఇవన్నీ పురస్కరించుకొని 3వ నెల వరకు 16 రోజుల పండుగ వరకు క్రమేణా ఈ రాష్ట్రంలో నలుమూలల నుంచి వచ్చే జనానికి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అందరూ ఆయురారోగ్యాలతోటి తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ మా ఆలయ కమిటీ చైర్మన్ కొన్ను రవీందర్ రెడ్డి కానీ, ఆలయ కమిటీ మెంబర్స్ కానీ, మా ఈఓ గారు కానీ, మేమందరం కానీ అందరం కలిసి పాలుపంచుకొని ఈ ఆలయానికి కానీ వచ్చే భక్తులకు కానీ శ్రీ వీరభద్ర స్వామి ఆశీర్వాదాలు ఈ తెలంగాణ ప్రజలకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈసారి ఇంకా వైభవంగా జరగాలని ఆశిస్తున్నాము. వచ్చే భక్తులందరికీ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఆ భగవంతుని వీరభద్ర స్వామిని మేము కోరుకునేది ఏంటంటే, ఇక్కడికి వచ్చిన భక్తులందరూ తీర్థప్రసాదాలు తీసుకొని మళ్ళీ వారి ఇళ్లకు క్షేమంగా పోయి మళ్ళీ సంవత్సరానికి ఇదే శివరాత్రి సందర్భంగా వాళ్ళందరూ ఆయురారోగ్యాలతో మళ్ళీ దేవుడి ఆశీస్సులు తీసుకొని వాళ్ళు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం.